మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండల కేంద్రంలో బీజేపీ మండల స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి అజ్మీరా సీతారాం నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు గతంలో ఎంపీగా ఉండి మహబూబాబాద్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎన్నో నిధులను తెచ్చి కృషి చేస్తామని, గిరిజన యూనివర్సిటీ, పాస్పోర్ట్ కేంద్రం, రైల్వే స్టేషన్ ఆధునీకరణ, గిరిజన ప్రాంతాల్లో ప్రతి ఊరికి రహదారుల విస్తరణ లాంటి ఎన్నో అభివృద్ధి పనులు చేశామని, మరోసారి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం 400 స్థానాలతో విజయకేతనం ఎగురవేస్తుందని, ఇతరులను ఎంపీగా గెలిపిస్తే మహబూబాబాద్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా కృషి చేస్తామని తెలియజేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నాకు టికెట్ ఇచ్చారు, అది వాస్తవం. ఆ టికెట్ ఇచ్చినప్పుడు తెలంగాణ నా కాన్స్టిట్యూన్సీలో 7 నియోజకవర్గాలు ఉంటే 5 నియోజకవర్గాలు ఓడిపోయినాయి. టీఆర్ఎస్ పార్టీ 5 నియోజకవర్గాలు ఓడిపోతే ఒక ములుగు, మైబాద్ గెలిచిన దగ్గర నేను ఎంపీగా గెలిచిన. ఇప్పుడు చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. ఇది ఎందుకు అంటున్నారంటే ప్రజలకు అనుమానం ఉండవలసినటువంటి అవసరం లేదు. కారణం ఆ రోజు టీఆర్ఎస్ పార్టీలో ఉండి 5 సీట్లు గెలిచిన కాడ నన్ను గెలిపించినటువంటి ప్రజలు ఈరోజు మోడీ గారి ప్రభంజనం, మోడీ గారి దేశాన్ని ఏ విధమైనటువంటి ఆర్థిక వ్యవస్థను పెంపొందిస్తున్నాడు, ఏ విధమైనటువంటి సుస్థిరమైనటువంటి పాలన ఇస్తూ ఉన్నారు, అవినీతి రహిత పాలన ప్రజలకు ఇస్తూ ఉన్నారు. దేశ విదేశాలు ఈ దేశం యొక్క గౌరవాన్ని ఎక్కడికి తీసుకుపోతున్నారో ఆ వేదికల్లో మనం చూస్తూ ఉన్నాం. కనుక వారి 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 బలము, వారి ఆశీస్సుతో పాటు నేను సీతారాం నాయక్ అనే నాపై మచ్చలేదు. పార్లమెంట్లో 140 కుర్చీలు సంధించి 42 సార్లు నేను పార్లమెంట్లో మాట్లాడేది వాస్తవం కాదా? పార్లమెంట్లో మాట్లాడి నేను నా ప్రాంతానికి ఏం పనులు చేసినో మీకు ఒక లిస్ట్ ఇస్తాను. 15 వర్క్స్, ఎటువంటి వర్క్స్ మళ్ళీ అవి ఒక పార్టీలో, ఒక ప్రాంతీయ పార్టీలో ఉండి జాతీయ అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ దగ్గర ఆ పనులు తీసుకున్నానంటే నాకు ఆ శక్తి ఉంది, ఆ యుక్తులు ఉన్నాయి. కనుక ఇప్పుడు నన్ను ప్రజలు దీవించి ఆ ఇద్దరు క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అందులో ఒకరు పక్కా తెలంగాణ ద్రోహులు వాళ్ళు. ఆ ద్రోహులను తీసుకొచ్చి కేసీఆర్ గారు టికెట్ ఇచ్చినటువంటి సంగతి మీకు తెలుసు. మానుకోట రాళ్లకు ఎవరు కాదు. ఎందుకు కేసీఆర్ గారు ఇటువంటి బుద్ధి తక్కువ పనులు చేసి తనకు తానే ఇప్పుడు తన నాశనానికి తనేమే కారణమయ్యాడు. దాన్ని మనం ప్రజలు ఎవరు బాధ్యులు కాదు. కానీ ఇటువంటి బద్మాస్ పాలన ఉండేది ఉంటే రాబోయే రోజుల్లో మాకు ఇబ్బంది అవుతుందని ఓటు వేసారు తప్ప కాంగ్రెస్ పార్టీ ఏదో చేస్తుంది, కాంగ్రెస్ పార్టీని చూసి వేసిన ఓటు కాదని ప్రజలు గమనించాలి. వాస్తవం ఇప్పుడు ఏం జరుగుతుంది, ఎలా మాటలు తప్పిపోతున్నారు. 3 నెలలు గడిచిపోయింది. ఇప్పటికి వాళ్ళు అనుకున్నటువంటి హామీలలో వ్యవసాయ రంగానికి పాత్ర పెట్టిండ్రు. ఒక మహిళను ఒక బస్ ఎక్కించి మేమేదో చేసినాం అనేటువంటి ఒక రకమైనటువంటి తప్పుడు సమాచారం ఇస్తున్నట్టు తప్ప కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు. జరిగే ఎన్నికలు మోడీ గారి పేరు మీద నడుస్తుంది. ఒక మంచి అభ్యర్థికి ఓటు వేయగలిగితే నేను రామప్పకు ప్రపంచ వారసత్వ సంపద గుర్తింపుకు నేనే కారణమని గట్టిగా చెప్పగలుగుతున్నా. ఎవరైనా ఉంటే వాళ్ళు కేంద్ర మంత్రి ఉన్నటువంటి బలరాం నాయక్, అప్పుడు కాంగ్రెస్ ఇక్కడ ఉంది అక్కడ ఉంది, కానీ వాళ్ళు ఏమైనా చేస్తే చెప్పమనండి. కానీ అబద్ధాలు చెప్పి నేను చేసినవి ఈయన చేయలేదనేటువంటి ఒక ఊటకపు ప్రచారం చేస్తే మాత్రం సహించేది లేదు. నేను గిరిజన విశ్వవిద్యాలయం తీసుకొచ్చింది నేను, కానీ మీకు దీనిపైన ఒక క్లారిటీ ఇవ్వాలి. గిరిజన యూనివర్సిటీ గిరిజన విద్యార్థులకి కాదని 33% గిరిజన విద్యార్థులు దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు చదవాలి దీంట్లో. ఆ తర్వాత 67% మాత్రం గిరిజనేతరులందరికీ అవకాశం ఉంది. అంటే ఇంత గొప్ప అవకాశం తెలంగాణకు వచ్చింది, ఎవరి వల్ల వచ్చింది అనేది గమనించమని కోరుతా ఉన్నాం. మీరు ఎక్కడైనా పాస్పోర్ట్ పోవాలంటే హైదరాబాద్ ఎక్కడికి పోవాలి. ఇప్పుడు రోజు 50 నుంచి 60 మంది క్యూ కడతా ఉన్నారు మైబాద్లో. నేను పాస్పోర్ట్ తీసుకొస్తే పోస్టల్ పాస్పోర్ట్ సెంటర్ ఇది ఎవరు కాదంటారో మీకు చెప్పమనండి. మీ దగ్గర ఏకలవ్య స్కూల్ నడుస్తుంది ఇప్పుడు, దానికి నేనే కారణం. ఇక్కడ ఏ లైట్లు ఈ గిరిజన ప్రాంతాల్లో సోలార్ లైట్లు లక్షల రూపాయలు పెట్టి సోలార్ లైట్లు ఇచ్చింది నేను లేకపోవడం వల్ల మీ రోడ్ ఇప్పటికీ నర్సంపేట నుంచి ఈ మళ్ళీ కొత్తగూడెం ఇళ్ళకి వెళ్ళే రహదారి ఆనే పడింది. అది గంగారం పోయింది. ఎవరి చేత కాదా? ఎందుకు చేయరు? ఏం చేయలే. మీకు గౌరవరం నుంచి భద్రాచలం కనెక్టివిటీ అయ్యేటువంటి 230 కిలోమీటర్ల నేషనల్ హైవే తీసుకొచ్చిందా లేదా?
నేను అందుకోసం ఇవన్నీ ఏదో మళ్ళీ ఒక పూటకం మాట్లాడతారు కనుక మీకు చెప్తున్నా. నేను ఎవరి సాక్ష్యం పెడుతున్నా, ఆ రోజు నేను కలిసి పనిచేసినటువంటి తుమ్మల నాగేశ్వరరావు, ఆయన ఆ రోజున మంత్రి ఉండే, నేను ఎంపీగా ఉంటే, ఈ పనులన్నింటికీ అతనే సాక్ష్యం. ఆయన అబద్ధవాడే మనిషి కాదు, పెద్ద ఆయన వాస్తవం చెప్తున్నారు. ఆయనని అడగండి, సీతారాం నాయక్ ఏం చేసినది. ఆయనే మన ప్రాంతానికి ఇన్ఛార్జ్ ఉన్నాడు. ఇప్పుడు ఈ ప్రాంతానికి ఇన్ఛార్జ్ వచ్చేది కూడా ఆయనే. ఒక్కసారి అడగండి, ఇవన్నీ ఎవరు చేసినది, ఎందుకు మీరు ఈ ప్రాంతంలో చేస్తలేదు. ఆదివాసులకు లంబాడీలకు సమస్య వస్తే, ఎందుకంటే తెలంగాణ తెచ్చిన పార్టీలో నేనున్నా కనుక ఎవరి సంవత్సరాలు ఉన్నా, 5 సంవత్సరాలు ఏ పదవి దొరకదా. దొంగలకు, బట్టబాదులకు, నీకు ఎవడైతే రేపు ఇట్లా అందరిని పెట్టుకొని పనిచేసావే, నేను నాతో పని చేసుకున్నావు కదా, నన్ను స్టార్ క్యాంపెయినర్ చేసినావు కదా. అందుకోసం ఎవరు అనుమానపడవద్దు. పార్టీలను మోసం చేసి వాళ్ళు మోసం చేసింది తప్ప పార్టీకి నేను మోసం చేయలే. ఆ పార్టీ ఇప్పుడు అతి త్వరలో మూతపడుతుంది. మొత్తం ఇప్పటికీ ఇవాళ 12 మంది, రేపో 12 మంది పోతే ఎవరు చెప్పిన పాఠం వాళ్ళకి నేర్పుతున్నారు. ఆ రోజున నువ్వు కాంగ్రెస్ వాళ్ళకి ఏం చేసినావో ఆ కాంగ్రెస్ చెప్తుంది. వాళ్ళపై వాళ్ళ విలీనం అవుతున్నారు. అకాల బంధువులు ఇస్తారా కాపీ. మీ బతుకులకు ఏమర్థం అవుతుంది, మీరే ఉంటారు అనుకున్నారు. మొదటి పిహెచ్డి ఈ రాష్ట్రంలో, దేశంలోనూ మా జాతీయ భవిష్యత్ అదే మొదటి పిహెచ్డి. 12 అవార్డులు ఉన్నాయి. ఎక్కడ నువ్వు మా దాంట్లో ఎక్కడ ఈ రాత్రికి నువ్వు నాకు బ్లడ్ డొనేషన్ ఏదైనా రేర్ గ్రూప్ చేస్తే ఈ రాత్రికి ఇచ్చే శక్తి కలిగి ప్రాణం కాపాడుకుంటే, మాలాంటి చదువుకున్న వాళ్ళకు అక్షరమాలంటే తెలియనటువంటి తండాలకు పుట్టి ఈ స్థాయికి వస్తే ఏమైనా సంపాదించుకుంటున్నారు? ఏమైనా కేసు ఉందా? మా దగ్గర ఎకరం భూమి మాకు ఏమైనా 10 రూపాయలు ఇస్తేవాను. ఎమ్మెల్యేలను రాజు చేస్తే ఇక్కడ ఎమ్మెల్యేలను రానియాడు. చెప్పినా కూడా చెప్పుకునే అవకాశం ఇవ్వలేదండి వీళ్ళు. ఇక అవన్నీ పోనీయండి, నేను మీకు హామీ ఇస్తా ఉన్నా. ఇది వెనుకబడినటువంటి ప్రాంతం, గిరిజన ప్రాంతం. దయచేసి గిరిజనులు అంటారు సార్ అంటారు, కానీ గిరిజనుల పేరు మీద గిరిజనులు తినరు. గిరిజనుల పేరు మీద గిరిజన యూనివర్సిటీ అయితే వాళ్ళే చదువుతారు. ఎప్పుడు 63 మంది వేరే వాళ్ళు చదువుతారు కదా. రేపు ఈ గిరిజనుల పేరు మీద రోడ్డు తీసుకొస్తే గిరిజనులు నడుస్తారు, వేరే వాళ్ళు నడవరా? ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. గిరిజనేతరులకు కూడా చాలా సమస్యలు ఉన్నాయి, లేవని కాదు. ఆ వాళ్లకు నాకు అవకాశం ఇస్తే పార్లమెంట్లో మోడీ గారి ప్రభుత్వంలో ఉంటా కనుక, ఏమో అదృష్టం మంచిగుంటే ఇక ఆయన ఏమి ఇస్తాడు, ఏదో కమిటీలో చైర్మన్ ఏదైనా అవకాశం ఇస్తే నేను చేస్తాను మిత్రులారా. కనుక ప్రెస్ మిత్రులకు కూడా ఉన్నట్టు నేను ఏం మిమ్మల్ని ఎవరిని చేయమంటలేదు. నా శక్తి నేను చేసినటువంటి పనిని చేసి నన్ను ప్రజలు ఇక్కడ ఆశీర్వదించాలి. ఈ సీతక్క కూడా మాట్లాడతాం. సీతక్కకి నేను ఎన్నడూ ఒక ఆదివాసి బిడ్డ కష్టపడి ఆమె కూడా ఏనాడు నేను ఆమెను చెప్పమని బలరాం నాయక్ సుట్టము, బలరాం నాయక్ని గెలిపించమని మనస్ఫూర్తిగా చెప్పు. పార్టీ నీదే, నువ్వు చేయవచ్చు. సీతారాం నాయక్ మీద ఈ పార్టీని నువ్వు అడిగితే తప్పలేదు, కానీ నా మీద అనవసరంగా ఏదైనా నిందలిస్తే అది చాలా దూరం పోతుంది. ఎందుకంటే నా మీద ఎక్కడ లేదు. మీ మీద కేసులు ఉన్నాయి, మీ మీద అన్ని వదంతులు వస్తున్నాయి, కానీ నాకు ఏం లేదు. అయినా మీరు 5 ఏళ్ళు ఎమ్మెల్యే చేసారు, ఇప్పుడు 5 ఏళ్ళు మళ్ళీ ఎమ్మెల్యే అయ్యి మీరు మంత్రి అవుతున్నారు. మీరు ఈ బిడ్డల కొరకు చేసిందని చెప్పరాదు. ఆదివాసీ బిడ్డల కొరకు మీరు చెప్పింది చెప్తే కదా వాళ్ళు ఓటేసేది. వాళ్ళకి నేను తెచ్చినట్టున్నా, ఏకలవ్య స్కూల్ తెచ్చినట్టున్నా, ట్రైబల్ యూనివర్సిటీ తెచ్చినట్టున్నా. మరి మీరు చేసిన వాళ్ళు ఇది చేసిన బిడ్డ ఓటేయమని చెప్పండి. కానీ అనవసరంగా నా మీద ఏదైనా చేసినవి చేయలేదనో ఇటువంటి ఏదైనా చేస్తే అది మీకే మంచిది కాదని వాళ్ళకు హెచ్చరిస్తూ, నేను చేసిన దానికి సాక్ష్యం ఈనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రివర్యులు ఈ ప్రాంతానికి అతనే ఇన్ఛార్జ్ ఉన్నారు. మీరు సందర్భంగా వచ్చినప్పుడు మీడియా మిత్రులు అడగవచ్చు, సార్ నేను చెప్తున్న వాస్తవం కాదని. న్యాయం పుణ్యం అయినది. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి కదా, నా దగ్గర చేయడానికి ఆధారాలు ఉన్నాయి. మంత్రి స్వయంగా ఇంటికి వచ్చి చెప్పిపోయాడు. ఆ శక్తి ఉంది నాకు. చాలా కష్టాల్లో ఉన్నాము జనాలు, మన ఇంకా మేము ఆ పనులు చేస్తాం. ఏదంటే అన్నం పెడితే ఏమిటి మనకు ఎవరైనా గుర్తుంటుంది. మనం ఎవరికో గాడిదకు పాలు ఇచ్చి గడ్డి వేసి ఏదో మర్యాద పాలు ఇవ్వమంటే ఇయ్యదు కదా. వాళ్ళకు కూడా ప్రభుత్వం ఉంటుంది. మా ప్రభుత్వం వస్తే డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది. మేము కూడా మీకు అన్ని రకాలకు ఇస్తామని ఆయన అంటున్నారు కనుక దయచేసి ఈ ప్రాంతంలో ఇంకా పువ్వు గుర్తు పెద్దగా గతంలో అంతగా ఓటు వేసి అలవాటు పడినటువంటి పువ్వు గుర్తు అయితే ఇక్కడ అదృష్టం ఏంటంటే వేరే గుర్తులు దేనికో దానికి పోలి ఉంటాయి, ఏదో గుర్తుకు పోలి ఉంటాయి. కానీ పువ్వు గుర్తుల్లో పోలి ఉన్నటువంటి గుర్తు ఏది రాదు.
కమలం పువ్వు వికసించి బ్రహ్మాండంగా ఉంటుంది, నా పేరు ఉంటుంది, నా ఫోటో ఉంటుంది. కనుక మిత్రులారా కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి నన్ను గెలిపిస్తే మోడీ గారు అలాంటి వాళ్ళని ఎంపీలు గెలిస్తేనే అక్కడ మోడీ గారు ప్రధానమంత్రి అయిపోయారు. ఎన్నికలేమో ప్రధానమంత్రి మీద ఆధారపడి ఉన్నాయి. కనుక తప్పనిసరిగా ఈ పువ్వు గుర్తు మీద వేసి గెలిపించగలరని నాకు